వైరాగీలే సత్యమైనటువంటి రాజ ఋషులు అని బాబా అంటున్నారు. आज बाप दादा सर्व राजऋषियों की दरबार को देख रहे हैं. ఈరోజు బాప్ దాదా సర్వ రాజ ఋషుల యొక్క దర్బారు అనేది చూస్తున్నాను అంటున్నారు. సారే కల్ప మే రాజాओं की दरबार అనేక బార్ లగ్తీ హై. కల్పం మొత్తంలో రాజుల యొక్క దర్బారు అనేక సార్లు అనేది పెట్టబడుతూ ఉంటుంది. కానీ రాజ ఋషుల యొక్క దర్బారు సంగమ యుగంలోనే ఉంటుంది అంటున్నారు. రాజా భీ హో ఔర్ ఋషి భీ హో. బాబా అంటున్నారు మీరెవరు, రాజులు కూడా ఉన్నారు, ఋషులు కూడా ఉన్నారు అంటున్నారు. యహ విశేషత ఇస్ సమయకి ఇస్ దర్బార్కి గాయి హై. బాబా అంటున్నారు ఈ విశేషత అంటే ఋషి కూడా ఉండి రాజుగా కూడా ఉండి దర్బార్లో ఉన్నారనమాట. ఈ విశేషత ఈ సమయంలో మాత్రమే ఉంటుంది అంటున్నారు. తో ఇస్ ఏక్ తరఫ్ రాజాయి అర్థ సర్వప్రాప్తియోంకి అధికారి. ఒకవైపేమో రాజాయి అంటే రాజ్యం ఉన్నది. అంటే ఏంటి, ఏం రాజ్యం ఉంది, సర్వప్రాప్తుల అధికారిగా ఉన్నారు. దూసరే తరఫ్ ఋషి, రెండో వైపు ఋషులు అంటే బేహద్ వైరాగ్య వృత్తిని కలిగి ఉన్నారు. एक तरफ सर्व प्राप्ति के अधिकारी का नशा, दूसरे तरफ बेहद వైరాగ్య का अलौकिक నష. ఋషులకేముంటుంది, వైరాగ్యం ఉంటుంది, రాజులకేముంటుంది, అధికారం ఉంటుంది. కాబట్టి ఒకవైపేమో అన్ని ప్రాప్తులు ఉన్నాయి అనే అధికారము ఈ నష, రెండో వైపేమో బేహద్ వైరాగ్యం యొక్క అలౌకికమైనటువంటి నష. జితనా హీ శ్రేష్ఠ భాగ్య ఉత్నా హీ శ్రేష్ఠ త్యాగ. ఎంత శ్రేష్ఠ భాగ్యమో అంత శ్రేష్ఠ త్యాగము అంటున్నారు. రెండింటి యొక్క బ్యాలెన్స్ కలిగినటువంటి వారు, అలా రెండో బ్యాలెన్స్ చేసుకునే వారిని ఏమంటారు, రాజ ఋషులు అని అంటారు అని బాబా అంటున్నారు. ऐसे రాజ ఋషి బచ్చోं का బ్యాలెన్స్ దేఖ్ రహే తే. మరి ఇలాంటి రాజ ఋషి పిల్లలైనటువంటి వారి బ్యాలెన్స్ అనేది బాబా చూస్తున్నారు. అంటే రెండింటిని ఎంత నిలుపుకోగలుగుతున్నారు అనేటువంటిది బాబా చూస్తున్నాను అంటున్నారనమాట. ऐसे అభి అభి అధికారి పన్క నష. ఇప్పుడిప్పుడే నేను ఒక అధికారిని అనే నష, ఇప్పుడిప్పుడే నేను బేహద్ వైరాగ్య వృత్తి అంటే నేను అన్నిటితో కూడా వైరాగ్యం చెంది ఉన్నటువంటి ఆత్మని అనేటువంటి నష. ఈ ప్రాక్టీస్లో ఎంతవరకు స్థితి కాగలుగుతున్నారు అంటే రెండు యొక్క స్థితుల యొక్క సమానంగా అభ్యాసం ఎంతవరకు చేస్తున్నారు ఇది చెక్ చేసుకోండి అని బాబా అంటారు. నంబర్ వార్ అభ్యాసీతో సబ్ బచ్చే హై హీ. అందరూ నంబర్ వార్ అభ్యాసీలే కదా. అంటే అసలు అభ్యాసమే లేదు అనేవాళ్ళు ఎవరు ఉంటారు కదా, ఎంతో కొంత అభ్యాసం చేస్తారు కదా ప్రతి ఒక్కరు కూడా. కాబట్టి బాబా ఏమంటున్నారు, నెంబర్ వార్ అభ్యాసిగా అయితే అందరూ ఉన్నారు కదా అంటున్నారు. लेकिन समय प्रमाण इस दोनों अभ्यास को और भी ज़्यादा से ज़्यादा बढ़ाते चलो. కానీ అభ్యాసం ఉంది కానీ పెంచుకోవాలి. సమయానుసారంగా ఏం చేయాలి, ఈ రెండింటిని కూడా అంటే నాకు సర్వప్రాప్తులు ఉన్నాయి అనే నష కూడా బాగా ఉండాలి. అట్లాగే నేను బేహద్ వైరాగిని, ఏ సెకండ్ అయినా కానీ నేను వదిలేసేయగలను, నేను అతీతంగా ఉండేవారిని అనేటువంటి वैराग्य वृत्ति. बेहद वैराग्य वृत्ति का अर्थ ही है वैराग्य अर्थात किनारा करना नहीं, लेकिन सर्व प्राप्ति होते हुए भी हद की आकर्षण मन को बुद्धि को आकर्षित में नहीं लावे. బేహద్ వైరాగ్య వృత్తి అంటే ఏంటి, వైరాగ్యం అంటే దూరంగా వెళ్ళిపోవడం కాదు అని బాబా అంటున్నారు. బేహద్ వైరాగ్యం అంటే ఏంటంటే సర్వప్రాప్తులు ఉన్న హద్దు ఆకర్షణలు ఉన్న ఆ ఆకర్షణలు మీ మనస్సుని బుద్ధిని ఆకర్షితం చేయకూడదు అని బాబా అంటున్నారు. ఎప్పుడైతే ఉన్నా కానీ మీ బుద్ధిని ఆకర్షితం కూడా చేయకుండా ఉంటాయో అప్పుడు మీరు బేహద్ వైరాగిగా ఉన్నట్లు అంటున్నారు. బేహద్ అంటే మే సంపూర్ణ సంపన్న ఆత్మ బాప్ సమాన్ సదా సర్వకర్మేంద్రియోంకి రాజ్యాధికారి. బాబా అంటున్నారు నేను సంపూర్ణ సంపన్న ఆత్మను, బాబా సమానంగా సదా సర్వకర్మేంద్రియాల యొక్క రాజ్యాధికారిని. ఇన్ సూక్ష్మ శక్తియో మన్ బుద్ధి సంస్కార్ కే భీ అధికారి. ఈ సూక్ష్మ శక్తులు అంటే మనసు, బుద్ధి, సంస్కారం వాటికి కూడా అధికారులు ఉన్నారు. సంకల్ప మాత్ర భీ ఆధీనత నా హో. సంకల్ప మాత్రంగా కూడా ఆధీనత ఉండకూడదు. इसको कहते हैं राज ऋषि अर्थात बेहद वैराग्य वृत्ति.
దాన్నే అంటారు రాజ ఋషులు, అంటే బేహద్ వైరాగ్య వృత్తి కలిగినటువంటి వారు. यह पुरानी देह व देह की पुरानी दुनिया का व्यक्त भाव, वैभवों का भाव, इन सब आकर्षण से सदा सहज दूर रहने वाले. పాతదైనటువంటి దేహము, అలాగే దేహం యొక్క పాత ప్రపంచము అంటే ఈ ప్రపంచము, అలాగే వ్యక్త భావము, వైభవాల భావము, వీటన్నిటి యొక్క ఆకర్షణతో సదా సహజంగానే దూరంగా ఉండేవారు అంటున్నారు. जैसे साइंस की शक्ति धरनी की आकर्षण से परे कर लेती है. బాబా అంటున్నారు, ఒక సైన్స్ యొక్క శక్తి ఉందనుకోండి, భూమి ఆకర్షణను కూడా దాటి ఎలా వెళ్ళాలి అనేటువంటిది చేసి చూపిస్తున్నారు కదా. అలాగే సైలెన్స్ శక్తి ఉన్నటువంటి వారు హద్దు ఆకర్షణలకు దూరంగా ఎలా ఉండాలి అనేటువంటిది తెలిసిన వారే ఉండాలి కదా. అలాంటి వారినే అంటారు సంపూర్ణ సంపన్న ఆత్మలు, అనగా బాబా సమాన స్థితిలో ఉన్నటువంటి వారు. ఇలాంటి స్థితి యొక్క అభ్యాసిగా అయ్యారా అని బాబా అంటున్నారు. స్థూల కర్మేంద్రియాలు ఆకర్షణలో పడడం అంటే అది పెద్ద విషయం, కానీ కర్మేంద్రియ జీత్ అవ్వడం అంటే అది బాబా అంటారు తేలికే, చాలా తేలిక. కానీ కర్మేంద్రియాలు అంటే కళ్ళు, చెవులు, నోరు, వీటి మీద కంట్రోల్ వచ్చిందనుకోండి, అదేం పెద్ద విషయం అంటారనమాట బాబా. స్థూల కర్మేంద్రియాలని జయించడం పెద్ద విషయమేమీ కాదు. ఏది గొప్ప విషయం అంటారు బాబా? సూక్ష్మ కర్మేంద్రియాలు అంటే ఏంటి? మనసు, బుద్ధి, సంస్కారం. ఈ 3 సూక్ష్మ శక్తులపైన విజయీగా కావడమే ఇది సూక్ష్మంగా చేయాల్సిన అభ్యాసము. మామూలుగా స్థూల కర్మేంద్రియాల మీద అనుకోండి, పెద్ద అభ్యాసం అంటే శక్తి ఆటోమేటిక్గా లభిస్తుంది బాబా పిల్లలకి. కానీ సూక్ష్మ శక్తులపైన అంటే బాగా ప్రాక్టీస్ చేయాల్సి వస్తుందన్నమాట. जिस समय जो संकल्प जो संस्कार इमर्ज करना चाहे वही संकल्प वही संस्कार सहज अपना सके. ఏ సమయంలో ఏ సంకల్పాలు ఏ సంస్కారాలు మీరు ఇమర్జ్ చేసుకోవాలనుకుంటున్నారో అవే సంకల్పాలు అవే సంస్కారాలు సహజంగా రావాలి అంటున్నారు బాబా. దీన్ని ఏమంటారంటే మీ సూక్ష్మ శక్తులపైన మీరు విజయాన్ని పొందినట్లు. ఆ స్థితిని ఏమంటారు? రాజఋషి స్థితి అని అంటారు. ఏ విధంగా? స్థూల కర్మేంద్రియాలు అంటే కళ్ళు, చెవులు, చేతులు ఇవన్నీ మీ ఆర్డర్ ప్రమాణంగానే నడిపించుకుంటారు కదా. ఇలా చేయాలంటే అలాగే చేస్తారు, వద్దనుకుంటే మానేస్తారు కదా. చెయ్యి పైకెత్తాలనుకుంటే ఎత్తుతారు, క్రిందకు దించాలనుకుంటే దించుతారు కదా. అట్లాగే మీ సంకల్పాలు, మీ సంస్కారాలు, మీ నిర్ణయ శక్తి అంటే బుద్ధి కూడా మీ ఆర్డర్ పైనే నడవాలి అని బాబా అంటున్నారు. ఆత్మ అర్థాత్ రాజా మన్కో అర్థాత్ సంకల్ప శక్తికో ఆర్డర్ కరే. ఆత్మ అంటే రాజా. రాజు ఏం చేయాలి? మనస్సుని అంటే సంకల్ప శక్తిని ఆర్డర్ చేయాలన్నమాట. ఎవరు ఆర్డర్ చేయాలి? ఆత్మ ఆర్డర్ చేయాలి. ఎవరు వినాలి? మనస్సు వినాలి. ఇప్పుడిప్పుడే ఏకాగ్రం అవ్వు అని ఆత్మ చెప్పగానే మనసు ఏకాగ్రమైపోవాలి. ఏ సంకల్పంలో స్థితి అవ్వు అని చెప్పగానే ఆ సంకల్పంలో స్థితి అయిపోవాలి. అప్పుడు రాజా యొక్క ఆర్డరు అదే గడియ అదే ప్రకారంగా ఒప్పుకున్నట్లు అంటున్నారు. ఒకవేళ ఆ విధంగా మీ మనస్సు బుద్ధి ఉన్నాయనుకోండి, మీరు రాజ్యాధికారిగా ఉన్నదానికి గుర్తు అంటున్నారు. అదే ఈ విధంగా చెప్పారు. సంకల్పాలు అలజడి చెంది ఒక 4 నిమిషాలకు శాంతించాయి అనుకోండి, అంటే ఏంటి? 4 నిమిషాల అభ్యాసం తరువాత మనస్సు ఒప్పుకొని ఏకాగ్ర చిత్తం అయిందనుకోండి, అంటే అలజడి తర్వాత ఏకాగ్ర చిత్తం అయింది కదా, అప్పుడు దాన్ని ఏమంటారు? అధికారి అంటారా అని బాబా అంటున్నారు. కాబట్టి ఇలా చెకింగ్ చేసుకోండి. మొట్టమొదట కూడా బాబా వినిపించారు కదా, అంతిమ సమయం యొక్క అంతిమ రిజల్ట్ యొక్క సమయము 1 సెకండ్లో ప్రశ్న గుర్తులు అనేటువంటివి సమాప్తం చేసుకోవాలి. ఈ సూక్ష్మ శక్తుల యొక్క అధికారిగా అవ్వడం వల్ల అభ్యాసం అనేటువంటిది ఒకవేళ లేదనుకోండి, అంటే అధికారిగా ఉండే అభ్యాసం లేదనుకోండి, మీ మనస్సు రాజు మాట వినట్లేదనుకోండి, 1 గడియ బదులు 3 గడియలు టైం తీసుకుందనుకోండి, అప్పుడు రాజ్యాధికారి అని ఎలా అంటారు? 1 సెకండ్లో అంతిమ పేపర్లో ఎలా పాస్ అవుతారు? అదే మీరు ఆలోచించండి, మీకు ఎప్పుడు ఎన్ని మార్కులు వస్తాయి అని బాబా అంటున్నారు. కాబట్టి ఐసే హీ బుద్ధి, మనసుని ఎలా చెక్ చేసుకున్నారో బుద్ధిని కూడా అలాగే చెక్ చేసుకోండి. అంటే నిర్ణయ శక్తి పైన అధికారిగా ఉన్నారా? ఎప్పుడు కావాలంటే
అప్పుడు పరిస్థితి అనేటువంటిది ఆ అనుసారంగానే అదే గడియ నిర్ణయం తీసుకోవాలి. దాన్ని ఏమంటారంటే బుద్ధిపైన అధికారం పొందడం అని అంటారు. పరిస్థితి కానీ సమయం కానీ గడిచిపోయిన తర్వాత మీరు నిర్ణయం తీసుకున్నారనుకోండి, అయ్యో ఇలా అనుకోలేదు నేను, కానీ ఈ నిర్ణయం ఇలా చేసేసాను అని చెప్పి, ఇంకా లేకపోతే ఇలాంటి సమయం ఉన్నట్లయితే ఇంకా బాగుండేది, మంచి నిర్ణయం తీసుకునేవాళ్ళం అని సమయం గడిచిపోయిన తర్వాత యథార్థ నిర్ణయం వస్తుంది అనుకోండి, అది కూడా రాజ్యాధికారి ఆత్మల యొక్క గుర్తు కాదు కదా. సమయం ఉన్నప్పుడు సరైన నిర్ణయం తీసుకున్నప్పుడు రాజ్యాధికారులు అంటారు. కాబట్టి ఇలా బుద్ధిని చెక్ చేసుకోండి. రోజు మొత్తంలో రాజ్యాధికారులుగా అంటే సూక్ష్మ శక్తుల పైన ఆర్డర్లు నడిపించేటువంటి వారిగా ఎంత ఉన్నారు, రోజు కర్మచారుల యొక్క దర్బారు పెట్టుకోవాలి, చెక్ చేసుకోవాలి. స్థూల కర్మేంద్రియాలు, సూక్ష్మ శక్తులు, ఈ కర్మచారులు కంట్రోల్లో ఉంటున్నాయా లేదా అని చెప్పి ఇప్పటి నుండే రాజ్యాధికారిగా అయ్యే సంస్కారము అనేక జన్మల రాజ్యాధికారిగా తయారు చేస్తుంది. అర్థమైంది కదా అని బాబా అంటున్నారు. అలాగే ఇంకేం చూసుకోవాలి, సంస్కారం ఎక్కడి వరకు ఈ సంస్కారం నన్ను మోసం చేస్తుందా అని చూసుకోవాలి అని బాబా అంటున్నారు. అంటే ఏంటి, సంస్కారం ఎలా మోసం చేస్తుంది? నా ఆది సంస్కారాలు, నా అనాది సంస్కారాలు, అంటే అనాది శుద్ధ సంస్కారాలు, శ్రేష్ఠ పావన సంస్కారాలు, సర్వగుణ స్వరూప సంస్కారాలు, అలాగే ఆది దేవాత్మ యొక్క రాజ్యాధికారి యొక్క సంస్కారాలు, ఇవన్నీ కూడా సర్వప్రాప్తి స్వరూపంగా ఉన్నాయా? ఈ సంస్కారాలు నాకేం మోసం చేయటం లేదు కదా, ఇవన్నీ కూడా చూసుకోవాలి అని బాబా అంటున్నారు. ప్రాప్తి స్వరూపంగా ఉన్నటువంటి సంస్కారాలు, అలాగే సంపన్నంగా ఉన్న సంస్కారాలు, సంపూర్ణంగా ఉన్న సంస్కారాలు సహజంగా ఉండాలి. కాబట్టి సంస్కారం అనేటువంటి శక్తి పైన రాజ్యాధికారిగా అయ్యారా, అనాది ఆది సంస్కారాలు ఎమర్జ్ అయి ఉండాలి, న్యాచురల్ సంస్కారాలుగా ఉండాలి. మధ్యలో వచ్చినవి అంటే ద్వాపరయుగంలో ప్రవేశించిన సంస్కారాలు తన వైపు ఆకర్షితం చేయకూడదు, సంస్కారాలకు వశీభూతంగా మీరు అయిపోకూడదు అని బాబా అంటున్నారు. ఈ విధంగా అంటారు కదా మా పాత సంస్కారాలు అని. నిజం చెప్పాలంటే మీ పాత సంస్కారాలు ఏంటి? అనాది ఆది సంస్కారాలే మీ అసలైన పాత సంస్కారాలు. మధ్యలో ద్వాపరయుగంలో వచ్చినటువంటివన్నీ మధ్య సంస్కారాలు అంటారు. కాబట్టి మీ పాత సంస్కారాలకు వశమవుతున్నారా, మధ్య సంస్కారాలకు వశమై ఉంటున్నారా చూసుకోండి అని బాబా అంటారు. హద్దు యొక్క ఆకర్షణ సంస్కారాలు ఆకర్షితం చేస్తున్నాయి అనుకోండి, అప్పుడు ఏమైనట్లు? రాజ్యాధికారిగా లేనట్లే కదా. రాజ్యం లోపల ఒక్క శక్తి, ఒక్క కర్మచారి కూడా, అంటే ఒక్క కర్మేంద్రియమైనా కానీ మీ మాట వినట్లేదు అనుకోండి, అప్పుడు సంపూర్ణ రాజ్యాధికారి అన్నారు కదా అంటున్నారు బాబా. కాబట్టి పిల్లలు మరి ఛాలెంజ్ చేస్తూ ఉంటారు కదా, మేము ఒకే రాజ్యం, ఒకే ధర్మం, ఒకే మతం స్థాపన చేసేవారిమి అని. ఈ ఛాలెంజ్ అనేటువంటిది మరి బ్రహ్మకుమారులైనా మీరే చేయగలుగుతూ ఉంటారు కదా. కాబట్టి అలాంటి రాజ్యం అనేది ఎప్పుడు స్థాపన చేస్తారు? ముందు భవిష్యత్తులో చేద్దాము అనుకుంటున్నారే ఏంటి? స్థాపనకు నిమిత్తంగా అయ్యింది ఎవరు? బ్రహ్మ బాబా అయ్యారా లేకపోతే విష్ణు అయ్యారా? అంటే బ్రహ్మనే కదా. బ్రహ్మ అయ్యారు అంటే ఏంటి అర్థం? స్థాపనకు నిమిత్తంగా బ్రహ్మ అయ్యారు అంటే ఏంటి అర్థం? బ్రహ్మతో పాటు బ్రాహ్మణులు కూడా ఉన్నారు కదా. బ్రహ్మ ద్వారా అంటే బ్రాహ్మణులైన మీ ద్వారా స్థాపన. వహ కబ్ హోగి, మరి ఒకే రాజ్యం ఒకే ధర్మం నడిచేటువంటిది ముందు మీ దగ్గర నడవాలి కదా అని బాబా అంటున్నారు. కాబట్టి అది ఎప్పటికి జరుగుతుంది? ఈ సంగమంలోనే జరగాలి కదా. సత్యుగం వచ్చాక జరుగుతుందిలే అనుకుంటున్నారా? అక్కడ వహతో పాలనా హోగి, అక్కడ పాలన చేస్తారు. బ్రహ్మ మరియు బ్రాహ్మణుల ద్వారా స్థాపన అవ్వాలి, అది ఇప్పుడు జరగాలి. కాబట్టి స్వరాజ్యాన్ని మీరు చూసుకోండి. నాకు ఒకే రాజ్యం ఒకే ధర్మం స్వరాజ్యం నేను స్థాపన చేసుకున్నానా? ఒక్కొక్కసారి మాయ నా సింహాసనం మీద వచ్చి కూర్చుంటున్నదా? ఒక్కొక్కసారి మీరు కూర్చొని, ఒక్కొక్కసారి మాయ కూర్చొని, ఒక్కొక్కసారి మీరు రాజ్యం చేసి ఒకసారి మాయ రాజ్యం చేసి అలా లేదు కదా. మీరు చేసే ఛాలెంజ్ ప్రాక్టికల్లోనే తీసుకొని రావాలి అని బాబా అంటున్నారు. తీసుకొచ్చారా లేదా చెక్ చేసుకోండి అంటున్నారు. आप चाहो अनादि संस्कार और इमर्ज हो जाए, मध्य के संस्कार तो यह अधिकारीपन नहीं हुआ. బాబా అంటున్నారు అనాది సంస్కారాల్ని
మరి ఇమార్జ చేసుకుంటున్నారా, లేకపోతే మద్య సంస్కారాలు చేసుకుంటున్నారా? ఒకవేళ మద్య సంస్కారాలు చేసుకుంటే దాన్ని అధికారులని అనరు కదా. ఇక బాబా అంటున్నారు రాజు ఋషి. రాజు ఋషి అంటే సర్వకే రాజ్యాధికారి. రాజు ఋషి అంటే సర్వరాజ్యాధికారి. రాజ్యాధికారి సదా సహజంగా ఎప్పుడు ఉండగలుగుతారు? ఋషిగా ఉన్నప్పుడు, అంటే బేహద్ద వైరాగ్య వృత్తి యొక్క అభ్యాసం అనేది ఉన్నప్పుడు. వైరాగ్యం అంటే ఆకర్షణ లేకుండా ఉండడము అని, సదా బాబాకు ప్రియంగా ఉండడమే వైరాగ్యము. ఈ యహ ప్యారాపన్ భీ న్యారా బనాతా హై. ఇలా ప్రియంగా అవ్వడం కూడా ఏం చేస్తుంది? అతీతంగా చేస్తుంది. అంటే ఎంత బాబాకు మీరు ప్రియమైన వారిగా అవుతారో అంత ఆకర్షణలకు మీరు అతీతమైన వారిగా అవుతారు అని బాబా అంటున్నారు. కాబట్టి బాబాకు ప్రియమైన వారిగా అయి అతీతంగా అయి కార్యంలో రావాలి అంటున్నారు. ఇస్కో కహతే హే బేహద్ కా వైరాగి. అలాంటి వారిని ఏమంటారు? బేహద్ వైరాగి అంటారు. బాప్ కా ప్యారా నహీ తో న్యారా భీ నహీ బన్ సక్తే హై. ప్రపంచానికి అతీతంగా అయిపోదాము అంటే ముందు బాబాకి ప్రియంగా అవ్వకుండా ప్రపంచానికి అతీతంగా అవ్వడం ఎలా కుదురుతుంది అని బాబా అంటున్నారు. యహ భీ బాప్ కా ప్యారా కిసి వ్యక్తి వ వైభవ్ కా ప్యారా హో నహీ సక్తా. ఎప్పుడైతే బాబాకు ప్రియంగా అవుతారో అప్పుడు వ్యక్తులకు వైభవాలకు ప్రియమైనటువంటి వారిగా కారు అని బాబా అంటున్నారు. కాబట్టి ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, సదా ఆకర్షణ సే పరే అర్థాత్ న్యారే హోంగే. బాబాకు ప్రియమైన వారు ఎలా ఉంటారో ఆకర్షణలకు అతీతమైనటువంటి వారిగా ఉంటారు అని బాబా అంటున్నారు. బాప్ కా ప్యారా కిసి హద్ కోయి భీ హద్ కి ఆకర్షణ సే లేప్ మే ఆనే వాలే నహీ. బాబాకు ప్రియమైన వారు అంటే హద్దు ఆకర్షణల యొక్క లేపన్, అంటే దాని యొక్క లేపనంలో వచ్చేటువంటి, అంటే ఆ పూత పూసుకునేటువంటి వారు కాదు అంటున్నారు. రచన వ సాధనంకో నిర్లేప్ హోకర్ కార్యమే లావే. రచనని అంటే సాధనాలని నిర్లేపిగా అయ్యి కార్యంలో ఉపయోగించాలి అంటున్నారు బాబా. కాబట్టి ఈ విధమైనటువంటి అతీత స్థితి అనేటువంటిది వచ్చిందా? ఫాలో ఫాదర్ చేసేటువంటి వారిగా ఉన్నారా అంటున్నారు బాబా. సర్వకే సహయోగి స్నేహి జరూర్ బనో, గుణగ్రాహక్ జరూర్ బనో, లేకిన్ ఫాలో ఫాదర్. బాబా అంటున్నారు వేరే వారికి చూస్తూ ఔరోं में भी तो बहुत कुछ है, मेरे में तो सिर्फ एक ही बात है. కొందరు పిల్లలు ఏమనుకుంటున్నారు, ఇది చిన్న విషయమే కదా, అదే వేరే వాళ్ళల్లో చూడండి పెద్ద పెద్ద లోపాలు ఉన్నాయి, నాలో ఇంత చిన్న లోపమే కదా అనుకుంటున్నారంట. బాబా అంటున్నారు ఎప్పుడూ కూడా వేరే వాళ్ళని చూడకూడదు అంటున్నారు. ఎవరిని చూడమన్నారు? బ్రహ్మబాబాని చూడండి. బ్రహ్మబాబాలో ఉన్నాయా అని చూడాలి. బ్రహ్మబాబాలో ఉంటే అప్పుడు నాలో ఉండొచ్చు, బ్రహ్మబాబాలో లేవు కదా. వేరే వాళ్ళని చూసి వాళ్ళల్లో పెద్దది ఉంది, నాదో చిన్న లోపం ఉంది, కాబట్టి వాళ్ళకంటే నేనే బెటర్ అని వాళ్ళతో పోల్చుకుంటూ ఉంటారనమాట. కాబట్టి బాబా అంటున్నారు ఆ విధంగా ఎప్పుడు చేయొద్దు. వేరే వాళ్ళని చూసి వాళ్ళలో ఉన్న పెద్ద లోపం మీలో ఉన్న చిన్న లోపం అనుకోకండి. అయితే సర్వులకు సహయోగిగా అవ్వండి. అంటే వేరే వాళ్ళని చూడొద్దన్నారని వేరే వాళ్ళకి సహయోగం ఇవ్వడం మానేయొద్దు, స్నేహం ఇవ్వడం మానేయొద్దు, గుణాలని గ్రహించడం కూడా మానేయొద్దు. అంటే సర్వులకు సహయోగిగా ఉండండి, పురుషార్థంలో స్నేహిగా ఉండండి, గుణగ్రాహకులుగా కూడా ఉండండి, కానీ ఫాలో ఫాదర్ చేయాలి అంటున్నారు. బ్రహ్మబాబ్కి లాస్ట్ స్టేజ్ రాజ్ ఋషి అయినా ఏ విధంగా బ్రహ్మబాబా యొక్క అంతిమ స్థితి అనేటువంటిది ఏమిటి? బ్రహ్మబాబా ఎలా ఉన్నారు? రాజ ఋషిగా ఉన్నారు కదా అని బాబా అంటున్నారు. तो ब्रह्मा बाप की लास्ट स्टेज राज ऋषि की देखी, इतना बच्चों का प्यार होते हुए भी इतनी अतीत है. బ్రహ్మా బాబాకు ఇంతమంది పిల్లల యొక్క ప్రేమ ఉన్నప్పటికీ కూడా అందరితో కూడా బాబా అతీతంగా ఉండగలిగారు కదా. బేహద్గా వైరాగి ఎలా ఉండగలిగారు? బేహద్ వైరాగిగా ఉండడం వల్లే ఉండగలిగారు. యహీ స్థితి ప్రాక్టికల్ మే దేఖి, లాస్ట్ ప్రాక్టికల్లో ఈ స్థితిని చూశారు కదా. అట్లాగే శరీరం యొక్క
అనారోగ్యం కూడా ఉంది, అంటే కర్మభోగం కూడా ఉన్నదనమాట. అయినప్పటికీ కూడా స్థితి ఎలా ఉన్నది? కర్మభోగం ఉన్న కర్మేంద్రియాల మీద సంపూర్ణ అధికారిగా ఉన్నారు బ్రహ్మబాబా. అట్లాగే రాజ ఋషిగా ఉన్నారు. అందరి ప్రేమ ఉన్నా, అందరికీ స్నేహము సహయోగము ఇస్తున్నా కానీ అతీతంగా ఉండగలిగారు. ఇది రాజ ఋషి సంపూర్ణ స్థితి యొక్క అనుభవం చేయించడము. కాబట్టే ఫాలో ఫాదర్ చేయండి అని బాబా అంటారు. తమ రాజ్య అధికారి तो अपने राज्याधिकारियों राज्य कारोबारियों को सदा देखना है. కాబట్టి తమ యొక్క రాజ్య అధికారుల్ని, రాజ్య కార్యవ్యవహారాల్ని సదా చూసుకుంటూ ఉండండి. ఏ రాజ్య కార్యవ్యవహారి అయినా కానీ ఎక్కడైనా మిమ్మల్ని మోసం చేస్తున్నారా అని చూడండి. आज भिन्न भिन्न स्थानों से एक स्थान पर पहुंच गए हैं. ఈరోజు భిన్న భిన్న స్థానాల నుండి ఒకే స్థానానికి అంటే మధుబన్కి చేరుకున్నారు. దీన్ని ఏమంటారు? నది సాగరం యొక్క మేళా చేసుకుంటున్నట్టు, అంటే నది వచ్చి సాగరంలో కలిసినట్లు అన్నమాట. మేళాలో కలుసుకోవడం జరుగుతూ ఉంటుంది కదా, అట్లాగే మాల్ కూడా లభిస్తుంది, ఎంతో ప్రాప్తి కూడా లభిస్తుంది. అందుకని అందరూ మేళాలో చేరుకున్నారు కదా. కొత్త పిల్లలు కూడా సీజన్ యొక్క లాస్ట్ గ్రూప్ కాబట్టి అందరికీ ఛాన్స్ దొరికిందనమాట, అందరూ వచ్చారనమాట. పురాణం కో భీ నయం కే సాత్ ఛాన్స్ మిలా హై. పాత వారికి కూడా మళ్ళీ కొత్త వాళ్ళతో పాటు ఛాన్స్ అనేది ఇచ్చారనమాట. ప్రకృతి భీ అభీ తక్ ప్యార్ సే సహయోగ్ దే రహీ హై. ప్రకృతి కూడా ఇప్పటికీ ప్రేమతో సహయోగం ఇస్తుంది. లేకిన్ ఇస్కా అడ్వాంటేజ్ నహీ లేనా, నహీ తో ప్రకృతి భీ హోషియార్ హై. సహయోగం ఇస్తున్నది కానీ మరి ఎక్కువ అడ్వాంటేజ్ తీసుకోకండి అంటున్నారు బాబా. లేకపోతే ఆ ప్రకృతి కూడా చాలా తెలివైంది కదా అంటున్నారు బాబా. అచ్చా, చారో ఓర్కే సదా రాజఋషి బచ్చోంకో, నలువైపులా ఉన్నటువంటి సదా రాజఋషి పిల్లలకు, సదా స్వయం పైన రాజ్యం చేసేటువంటి విజయీగా ఈ నిర్విఘ్న రాజ్య కార్యవ్యవహారం నడిపించేటువంటి రాజ్య అధికారి పిల్లలకు, సదా బేహద్ వైరాగ్య వృత్తిలో ఉండేటువంటి ఋషి కుమారులకు, సదా బాబాకు ప్రియంగా ఈ అతీతంగా ఉంటూ కార్యంలో వచ్చేటువంటి అతీతమైన ప్రియమైన పిల్లలకు, సదా బ్రహ్మా బాబాను ఫాలో చేసేటువంటి విశ్వాసపాత్రులైనటువంటి పిల్లలకు బాబ్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే అన్నారు బాబా. పార్టీలతో బాబా మాట్లాడారు. అనేక బార్కి విజయీ ఆత్మయే హై ఐసా అనుభవ కర్తే హో. అనేక సార్లు విజయం పొందిన ఆత్మని అని అనుభవం చేసుకుంటున్నారా? విజయీ బన్నా ముష్కిల్ లగ్తా హై యా సహజ్. విజయీగా అవ్వడము కష్టంగా ఉందా తేలిగ్గా ఉందా అంటున్నారు బాబా. ఎందుకంటే సహజ బాత్ హోతీ హై, సదా హో సక్తి హై, ముష్కిల్ బాత్ సదా నహీ హోతా హై. కాబట్టి సదా అనేటువంటిది ఎప్పుడు ఉంటుంది? సదా యొక్క విషయం అనేది తేలిగ్గా ఉంటుంది కదా అన్నారు బాబా. అచ్చా, हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, प्यारा बाबा, मीठा बाबा, शुक्रिया शुक्रिया शुक्रिया. बाबा మొదటి పార్టీతో మాట్లాడారన్నమాట. आप सभी इस एक बार के विजयी हो नहीं, అనేక బార్ కే విజయీ హో. అందరూ కూడా ఈ ఒక్కసారి యొక్క విజయులు కాదు, అనేక సార్లు విజయం పొందినటువంటి వారు అంటున్నారు. అనేక సార్లు విజయం పొందడం అంటే సదా సహజంగా విజయం యొక్క అనుభవం చేసుకునేటువంటి వారు. जो सहज विजयी है उनको हर कदम में ऐसे ही अनुभव होता कि यह सब कार्य हुए ही पड़े हैं. సహజమైనటువంటి విజయీగా ఉన్నటువంటి వారికి ప్రతి అడుగులో ఈ కార్యం జరిగే ఉన్నది అని అనిపిస్తుంది. ప్రతి అడుగులో విజయం లభించి ఉంటుంది. జరుగుతుందా జరగదా అనే సంకల్పం కూడా రాదు. నిశ్చయం ఉన్నప్పుడు అనేక సార్లు మేము విజయం ఉన్నాము, మరలా ఉంటాము అన్నప్పుడు ఉంటామా లేదా అనేటువంటి ప్రశ్న రాదు కదా. నిశ్చయం యొక్క గుర్తు నష అని బాబా అంటున్నారు. నష యొక్క గుర్తు ఖుషి అంటున్నారు బాబా. కాబట్టి ఇలాంటి నిశ్చయం, నష మరియు ఖుషి అనేటువంటి దానిలో ఉంటున్నారా? సంతోషం అంటే నాట్యం చేస్తూ ఉంటారు కదా అంటున్నారు. అంటే నాట్యం చేస్తూ ఉండడం అంటే శరీరంతో కాదు, మనస్సుతో నాట్యం చేసేటువంటి వారు.
नाच सकते हैं मन से खुशी का नाच, మనసుతో చేసే నాట్యం ఏంటి? సంతోషం అనే నాట్యము అంటున్నారు. సంతోషం అనే నాట్యము ఎక్కడైనా చేయొచ్చు అంటున్నారు బాబా. మంచం మీద కూడా చేయొచ్చు, అనారోగ్యంతో ఉన్న వాళ్ళు కూడా చేయొచ్చు అంటున్నారు. సంతోషం అనే నాట్యం ఎవరైనా చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు అంటున్నారు. సహజ హై, ఇది చాలా తేలిక అంటున్నారు. ఎందుకంటే విజయిగా అవ్వడము అంటే స్వతహాగా సంతోషంలో నాట్యం చేస్తూ ఉండడము. జబ్ బాజే బజతే హై తో వాపే హీ చల్తీ హై. బాబా అంటున్నారు, ఏ విధంగా ఎవరైనా చాలా సంతోషంగా ఉన్నారు, ఎక్కడైనా మ్యూజిక్ వస్తుంది లేకపోతే పాట వస్తుంది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? స్వతహాగానే డాన్స్ చేస్తూ ఉంటారు కదా. అట్లా బాబా అంటున్నారు, మీ మనస్సు సంతోషంగా ఉన్నప్పుడు స్వతహాగానే డాన్స్ చేస్తూ ఉంటారు అంటున్నారు. దునియా మే సబ్కో ఆవశ్యకత హీ హై ఖుషీకి. ప్రపంచంలో అందరికీ కూడా సంతోషమే కదా కావాలి. అన్ని ప్రాప్తులు ఉండి కూడా సంతోషం లేదనుకోండి, అప్పుడు లాభం ఏముంది? కాబట్టి అవినాశి సంతోషం అనేది చాలా చాలా అవసరము ప్రపంచంలో అందరికీ అంటున్నారు. అందుకే ఈ సంతోషాన్ని మీరే పంచిపెట్టాలి అంటున్నారు బాబా. అచ్చా, రెండో గ్రూప్ బాబా ముందుకు వచ్చారనమాట. अपने को भाग्यवान समझकर कदम में శ్రేష్ఠ భాగ్య का అనుభవ करते हो. స్వయాన్ని భాగ్యవాన్గా భావించి ప్రతి అడుగులోనూ శ్రేష్ఠ భాగ్యాన్ని అనుభవం చేసుకుంటున్నారా అని బాబా అంటున్నారు. कदम को भाग्य की लकीर खींचने का कलम बाप ने सभी बच्चों का दिया है. ప్రతి అడుగులో కూడా శ్రేష్టమైనటువంటి భాగ్యాన్ని పొందేటువంటి అధికారం కలం బాబా అందరికీ ఇచ్చారు అంటున్నారు అన్నమాట. సభీకో అధికార హై, మీరు ఎంత అంటే అంత మీ భాగ్యాన్ని తయారు చేసుకోవచ్చు, అందరికీ అధికారం అనేది ఉన్నది. మీరు భాగ్య విధాత బాబా యొక్క పిల్లలుగా అయ్యారు. అలాగే భాగ్యం తీసుకోవడము, భాగ్యాన్ని పంచిపెట్టడం కూడా చేయాలి అంటున్నారు. కాబట్టి ఎవరెంత తీసుకుంటే అంత. तो ऐसे समय पर कितना भाग्य बनाया है. కాబట్టి ఇలాంటి సమయం మీకు లభించింది, భాగ్య విధాత భాగ్యం పంచిపెడుతున్నారు. ఇలాంటి సమయంలో మీకు మరి పెన్ను దొరికింది అంటే భాగ్యాన్ని గీసుకునేటువంటి కలం దొరికింది. మరి ఎంత తయారు చేసుకుంటున్నారు మీ భాగ్యాన్ని మీరు అని బాబా అంటున్నారు. फिर कब नहीं, इसलिए हर कदम भाग्य का लकीर खींचने का कलम बाप ने सभी बच्चों को दिया है. బాబా అన్న చెక్ చేసుకోండి, ఇప్పుడు చేసుకోలేకపోతే మీరు ఇంకెప్పుడు చేసుకోలేరు. మీ ప్రతి అడుగులో కూడా భాగ్యం అనేటువంటి రేఖను గీసుకోవాలి అంటున్నారు. బాబా అందరి పిల్లలకు ఇది ఇచ్చారు కదా. हाथ में है और छुट्टी है, जितनी लकीर खींचना चाहो उतना खींच सकते हो. కాబట్టి ఎంత గీసుకోవాలంటే అంత గీసుకోండి. ఎంత బాగా గీసుకునేటువంటి ఛాన్స్ అనేది మీకు దొరికింది కదా. సదా ఇలాంటి భాగ్యవాన్ సమయం యొక్క మహత్వాన్ని తెలుసుకొని జమా చేసుకుంటూ ఉండండి. ऐसे ना हो चाहते हो बहुत थे लेकिन कर ना सके. చాలా చేసుకుందాం అనుకున్నాం కానీ చేసుకోలేకపోయాము అని మాత్రం అనొద్దు కదా అంటున్నారు. करना तो बहुत था लेकिन किया इतना, यह अपने प्रति उल्हाना रहना जाए. ఎంతో చేసుకోగలిగిన సమయం ఉన్నా నేను ఇంతే చేసుకున్నాను అని కంప్లైంట్ మీకు మీరే ఇచ్చుకునే స్థితి రావద్దు అంటున్నారు. అర్థమైంది కదా అంటున్నారు బాబా. తో సదా భాగ్యకి లకీర్ శ్రేష్ఠ బనాతే చలో. మీ భాగ్యం యొక్క రేఖని శ్రేష్టంగా గీసుకుంటూ ఉండండి. ఇతరులకు కూడా శ్రేష్ఠ భాగ్యం అనేది తెలియచేయండి, ఇస్తూ ఉండండి. వాహన శ్రేష్ఠ భాగ్యం అనే సంతోషం యొక్క పాట సదా పాడుతూ ఉండండి. మూడో గ్రూప్తో బాబా మాట్లాడారు. సదా మిమ్మల్ని మీరు స్వదర్శన చక్రధారి శ్రేష్ఠ ఆత్మలుగా అనుభవం చేసుకుంటున్నారా? స్వదర్శన చక్రము అంటే సదా మాయ యొక్క అనేక చక్రాల నుండి విడిపించేదే స్వదర్శన చక్రము. స్వదర్శన చక్రము సదా కొరకు చక్రవర్తి రాజ్యభాగ్య అధికారిగా చేస్తుంది. ఈ స్వదర్శన చక్రం యొక్క జ్ఞానము ఈ సంగం యుగంలోనే లభిస్తుంది. బ్రాహ్మణ ఆత్మ హో ఇసిలియే స్వదర్శన చక్రధారి హో. బ్రాహ్మణ ఆత్మలు మీరు కాబట్టే మీరు స్వదర్శన చక్రధారిగా అయ్యారు. బ్రాహ్మణం కో సదా చోటీ పర్ దిఖాతే హై. బ్రాహ్మణ్ణి శిఖరం పైన అక్కడ పిలక భాగంలో చూపిస్తూ ఉంటారు కదా. అంటే పిలక భాగం అంటే అన్నిటికంటే సర్వోత్తమమైనటువంటిది కదా.
ఉన్నతమైనటువంటిది అని అర్థము. బ్రాహ్మణార్థ సదా శ్రేష్ఠ కర్మ కర్నేవాళ్ళు. ఇంకా బ్రాహ్మణులంటే ఎప్పుడూ శ్రేష్ఠ కర్మలు చేసేవారు. బ్రాహ్మణులంటే శ్రేష్ఠ ధర్మాన్ని అంటే ధారణలో ఉండేవారు. అలాంటి బ్రాహ్మణులేనా, లేకపోతే పేరుకే బ్రాహ్మణులా? మీరు పేరుకు బ్రాహ్మణులు కాదు కదా, కర్మకి బ్రాహ్మణులు కదా. మీ పనులే అలా ఉంటాయి. అంటే బ్రాహ్మణుల యొక్క కర్మ చేసేవారు. బ్రాహ్మణం కా అభి అంత్ మే భీ కిత్నా నామ్ హై. ఈ రోజు కూడా మీ పేరు పెట్టుకున్న అక్కడున్న బ్రాహ్మణులకు కూడా ఎంత విలువిస్తున్నారో చూడండి అంటున్నారు బాబా. వాళ్ళు బ్రాహ్మణులు అంటే విలువిస్తారు కదా. తా ఆప్ సచ్చే బ్రాహ్మణ్ హో. వాళ్ళు పేరుకు బ్రాహ్మణులు అంతే, వాళ్ళలో ఒక్క ధారణ కూడా ఉండదు. కానీ మీరు సత్యమైన బ్రాహ్మణులు. మీ యాదగారి వల్ల వాళ్ళకి గౌరవం దొరుకుతుంది ఈ రోజు వరకు కూడా. కోయి భీ శ్రేష్ఠ కామ్ హోగా తో బ్రాహ్మణం కో భీ బులాయింగే. ఏదన్నా ఒక శ్రేష్టమైన పని చేయాలంటే ఎవరిని పిలుస్తారు? బ్రాహ్మణుల్ని పిలుస్తారనమాట. ఎందుకు? ఇంత శ్రేష్టమైన కార్యం బ్రాహ్మణులు మాత్రమే చేయగలుగుతారు. సృష్టి పరివర్తన, విశ్వ కళ్యాణము, పరమాత్ముడితో అనుసంధానం ఎవరు చేయగలుగుతారు? ఈ సంగమయుగి బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణులు మాత్రమే చేయగలుగుతారు, ఇంకెవరూ చేయలేరు. అందుకని బ్రాహ్మణులు అని పేరు పెట్టుకున్న ఆ లౌకిక బ్రాహ్మణుల్ని ప్రతి శ్రేష్ఠ కార్యానికి అక్కడ పిలుస్తూ ఉంటారనమాట. నిజమైన బ్రాహ్మణులు ఎవరో వాళ్ళకి తెలియదు కదా, అందుకే శ్రేష్ఠ కార్యము అంటే బ్రాహ్మణులు గుర్తొస్తారు. కాబట్టి బ్రాహ్మణులే ఇంత శ్రేష్టమైన వారు. కిస్ సమయ ఇతనే శ్రేష్ఠ బనే. మరి ఇప్పుడు చూస్తే వాళ్ళేం శ్రేష్టంగా లేరు కదా, ఎప్పుడు అంత శ్రేష్టంగా ఉన్నారు. సంగమయుగి బ్రాహ్మణులు అంత శ్రేష్టంగా ఉంటారు. వారి శ్రేష్ఠ కార్యం చేసిన యాద్గార్ కానీ ఇప్పటి వరకు అదే పేరు నడుస్తున్నది. కాబట్టి ప్రతి సంకల్పం, ప్రతి మాట, ప్రతి కర్మ శ్రేష్టంగా మార్చుకునేది మీరు. ఇలాంటి స్వదర్శన చక్రధారి శ్రేష్ఠ బ్రాహ్మణులు ఉన్నారు అంటున్నారు బాబా. సదా ఇదే స్మృతిలో ఉండండి. అచ్చా వరదాన్ अपने पूजन को स्मृति में रख हर कर्म पूजनीय बनाने वाले परम पूज्य भव. తమ పూజ్య స్వరూపాన్ని స్మృతిలో ఉంచుకొని ప్రతి కర్మ పూజనీయంగా తయారు చేసుకుని పరమ పూజ్యులుగా కండి అంటున్నారు. ఆ बच्चों की हर शक्ति का पूजन देवी देवताओं के रूप में होता है. పిల్లలైనటువంటి మీ ప్రతి శక్తికి ఒక పూజ జరుగుతుంది. అది ఒక్కొక్క దేవి ఒక్కొక్క దేవతా రూపంలో జరుగుతుంది అంటున్నారు. ఏ విధంగా ఒక్కొక్క శక్తి ఏదైతే ఉందో మీలో ఆ శక్తులకి ఆ గుణాలకి ఎలా పూజ, ఒకడు సూర్యదేవుడు, ఒకరు వాయుదేవుడు, ఒకరు పృథ్వీదేవి, ఇలా కూడా ఒక్కొక్క శక్తికి పూజ అంటున్నారు బాబా. ఒకటి నిర్భయత యొక్క శక్తికి పూజ, ఇంకా ఇంకొక రకంగా చూస్తే ఇంకొక రకమైన పూజ. అంటే ఇప్పుడు కాళికాదేవి రూపంలో పూజ, నిర్భయంగా ఉన్నందుకు అని బాబా అంటున్నారు. అట్లాగే ఎదుర్కొనే శక్తి ఉందనుకోండి, దుర్గాదేవి రూపంలో పూజ. అంటే ఒక దుర్గాదేవి అని ఉంటారని కాదు, ఎదుర్కొనే శక్తి కలిగినటువంటి వారందరికీ కూడా దుర్గాదేవి రూపంలో పూజ జరుగుతుందన్నమాట. అలాగే నిర్భయంగా బాబా సేవ చేస్తూ నిర్భయంగా బాబా యొక్క ధారణ చేసే పిల్లలు ఉన్నారనుకోండి, అలాంటి పిల్లలందరికీ కూడా కాళీ రూపంలో జరుగుతూ ఉంటుందన్నమాట. సంతుష్టంగా ఉండే బాబా పిల్లలు ఉన్నారనుకోండి, అలాగే ఇతరులను కూడా సంతుష్టంగా చేస్తున్నారనుకోండి, అలాంటి పిల్లలందరికీ కలిపి సంతోషి మాత రూపంలో పూజిస్తారు. అలాగే ఎవరైతే తేలిక స్థితిలో ఉంటారనుకోండి, ఎప్పుడు కూడా వాళ్ళకే వాయుదేవుడి రూపంలో పూజిస్తారనమాట, శక్తి యొక్క పూజన చేస్తారన్నమాట. పవనపుత్ర హనుమాన్ రూపంలో కూడా పూజ ఉంటుంది. తో అప్నే ఇస్ పూజన్కో స్మృతి మేరకు నా యొక్క ఏ గుణానికి ఏ శక్తికి ఎలా పూజ జరుగుతుంది అనేది మీరు గుర్తుంచుకోండి అంటున్నారు బాబా. అప్పుడు మీరు చేసే ప్రతి కర్మ పూజనీయంగా అవుతుంది. అప్పుడు మిమ్మల్ని పరమ పూజ్యులు అని అంటారు అంటున్నారు. స్లోగన్ జీవన్ మే సంతుష్టత और सरलता का संतुलन रखना ही सबसे बड़ी विशेषता है. జీవితంలో సంతుష్టత మరియు సరళత రెండిటిని బ్యాలెన్స్గా ఉంచుకోవడమే అన్నిటికంటే గొప్ప విశేషత. జీవితంలో సంతుష్టత మరియు సరళత రెండింటిని బ్యాలెన్స్గా ఉంచుకోవడమే అన్నిటికంటే గొప్ప విశేషత అంటున్నారు బాబా. అచ్చా స్వమానము. నేను రాజ్య అధికారి మరియు రాజ ఋషి ఆత్మను. నేను
రాజ్య అధికారి మరియు రాజఋషి ఆత్మను. అచ్చా సదా సంపూర్ణ రాజ అధికారి ఆత్మను. అచ్చా ఇంకా ఏం చెప్పారు బాబు? సదా సంపూర్ణ రాజ అధికారి ఆత్మ. ఏం చెప్పారు బాబా? చూసుకుంటున్నారా, రాజ దర్బార్లో కూర్చున్నారా అని బాబా చేస్తున్నారండి. ఏ కర్మేంద్రియాన్ని ఆదరిస్తే ఆ కర్మేంద్రియం నడుస్తుందా అని బాబా చదువుతున్నారండి. నుండి అది బ్రహ్మ బాబాలో ఉందా అని బ్రహ్మ బాబాని ఫాలో అవ్వాలని చెప్పారండి. వాళ్ళకంటే పెద్ద తప్పేం చేయట్లేదు, ఫలానా వాళ్ళు ఇంకా పెద్దది చేస్తున్నారు నాకంటే అనుకోకండి. వాళ్ళని కాదు మీరు చూడాల్సింది, బ్రహ్మబాబాని చూడండి అన్నారు. లేదా అని బాబా చదువుతున్నారండి. రాజ దర్బారు అంటే రాజు తీసుకొని కూర్చున్నారా, ఒక్కోసారి మాయ చేస్తున్నారా, ఒక్కోసారి మీరు కూర్చుంటున్నారా. మాయ ద్వారం చిన్నదైన ఒకటి, పెద్దదైన ఒకటి, ద్వారం ఇవ్వకండి. అధికారంగా ఉండడం ఈజీయే, కానీ సూక్ష్మ కర్మేంద్రియాల్ని మన అధికారంలో ఉంచుకోవడం కష్టం. మనసు బుద్ధి అనేవి మన అధికారంలో ఉండాలి. మనసు బుద్ధి సంస్కారాలపైన అధికారిగా ఉన్నానా అనేది చూసుకోండి అన్నారు బాబా. ఇక్కడ అధికారులు అవ్వాలి కానీ సత్యుగంలోకి వెళ్ళాక అవుతారనుకోకండి అన్నారు. స్థాపన ఇక్కడ జరగాలి, పాలన అక్కడ జరగాలి. మనసుతో చేయాలి, ఎప్పుడైనా చేయొచ్చు, పడుకొనైనా చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు. భరతనాట్యము మనసుతో చేయాలి. సంతోషం అనే నాట్యం ఎవరైనా చెయ్యొచ్చు, నాట్యము ఎవరైనా చేయొచ్చు, మనసుతో చేయాలి. ఎందుకంటే సంతోషమయమైన స్థితి అనేది ఉన్నప్పుడు అనారోగ్యంగా ఉన్నా, బెడ్ మీద ఉన్నా కూడా చెయ్యొచ్చు అన్నారు బాబా. బాబా చెప్తున్నారు, ప్రతి కర్మ మీది పూజనీయంగా ఉందా లేదని చెక్ చేసుకుంటూ ఉండాలి. అభ్యాసంగా ఉన్నారు కానీ అతీతంగా ఉన్నానని సంపూర్ణ ఆత్మగా సంకల్పంలో కూడా ఏం ఉండద్దు. చేయాల్సిన అభ్యాసము మనసు బుద్ధి సంస్కారం సూక్ష్మ శక్తుల పైన నడవాలి. బేహద్ వైరాగి అంటే ఎవరని చెప్పారు బాబా? చెప్పండి ఎవరైనా. బేహద్ వైరాగి అంటే ఎవరు అన్నారు? అద్దు విషయాలకి దూరంగా ఉన్నప్పుడు అతీతంగా ఉంటాం కాదు, అద్దు విషయాలు ఎదురుగా ఉన్నా కానీ వాటికి అతీతంగా ఉండగలిగిన వాళ్ళు. వాటి ఆకర్షణని జయించినప్పుడు అన్నారు. సర్వ ప్రాప్తులు ఉన్న వాటి ఆకర్షణని గనక మీరు జయిస్తే కూడా అందులో జయించు, అప్పుడు వాళ్ళని బేహద్ వైరాగి అంటారు. కానీ అవన్నిటికీ దూరంగా ఉన్నంత మాత్రాన బేహద్ వైరాగి కాదు అన్నారు. లేకపోతే లేనప్పుడు మాకు ఆకర్షణ లేదని అనడం కాదు, ఉన్నప్పుడు కూడా వాటికి వశమైపోకుండా ఉన్నప్పుడు అప్పుడు బేహద్ వైరాగి అన్నారు. కర్మేంద్రియాలను వదిలిపెట్టడం పెద్ద పని ఏం కాదు పిల్లలు. మనసే